హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వారితో. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మరి బీఆర్ఎస్ నేతలు చాలామంది ఎళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, రేవంత్ రెడ్డి గారిని కలవడం చూస్తున్నాం. అది ఎలా బయటకెళ్తుందంటే మరి తొందరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందేమో ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారేమో అని అంటున్నారు సార్. మరి దీంట్లో నిజమెంతుందంటారు సార్? ఈ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అట్లా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే కర్ణాటకలో గెలవగానే అయిపోద్ది అంతా చేరిపోతున్నారు. ఏమైంది వాళ్ళల్లోనే ఇప్పుడు ముగ్గురు సీఎంలు కావాలని వాళ్ళు ముగ్గురు డిప్యూటీ సీఎంలు కావాలని వాళ్ళు పోటాడుకుంటారు. రేపు అదే జరగబోతుంది. ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. తన సీటు ఖాళీ అయిపోతాను. ఎన్నికలైన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక తన సీటు చిరిగిపోతారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డా లేకపోతే బట్టి విక్రమార్క ఎవరు అనేది వాళ్ళు వెంకటరెడ్డా వాళ్ళు గ్రూపులు తయారైపోతున్నాయి ఆల్రెడీ. ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆ గ్రూపులలో ఉన్న తర్వాత ఇప్పుడు ఎవడు నెక్స్ట్ కృష్ణుడు ఎవడు, రెండో కృష్ణుడు ఎవరు అనేది తేలిపోతుంది. ఆ పరిస్థితి ఉంది. తనకు తెలుసు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ డిఎన్ఏ తెలుసు, కాంగ్రెస్ అరాచకాలు తెలుసు, పరాచకాలు అన్నీ తెలుసు. కనుక తన సీటు చినిగిపోతుంది కనుక ముందస్తుగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. నా సీటు చినగడం కాదు, నేను వాళ్ళు వస్తున్నారు, నా వల్ల వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని వెంకటరెడ్డి అంత మర్చిపోతాడా? వెంకటరెడ్డిని ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అని పోల్చి అవమానించి మాట్లాడి రేవంత్ రెడ్డిని వెంకటరెడ్డి మర్చిపోతాడా? వెంకటరెడ్డికి ఆల్రెడీ ఎన్నికలప్పుడు చెప్పాడు, నువ్వే సీఎం అని చెప్పి సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేసిందని చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ నేనైతే కానీ ఆటలు కట్టడం మొదలెడుతున్నాడు. బట్టి విక్రమార్క ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ఆ మధ్య ఏదో పేపర్లో చదివాము అందరూ కూడా, మేము సీఎం అవడానికి ఎంతో నానా కష్టాలు పడితే వాళ్ళు ఎవరో వచ్చి తనుగుపోయారు, అది అంత ఈజీగా చూస్తూ ఉండలేము కదా అని ఆవిడ ఆల్రెడీ అంది. సో అన్నీ జరుగుతున్నాయి. ఈ కూటమి తను ఎక్కడ ఎన్నికల వరకు ఊపిడి అలా బిగబట్టుకుని కూర్చుంటారు. ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పరాభవం దేశవ్యాప్తంగా జరగబోతుంది. ఆ పరాభవం ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మొన్న ఏదో పొన్నం అంటాడు, జెండా పాతేద్దామని. జెండా పాతేడు మిమ్మల్ని పాతైపోతున్నారు దేశంలో మొత్తం కాంగ్రెస్ని ఒక్క మిత్రపక్షం కేజ్రీవాల్ చీ అంటుండే, పంజాబ్ చీ అంటుండే, మమతా బెనర్జీ చీ అంటుండే, నితీష్ కుమార్ చీ అని వదిలేసే మిమ్మల్ని. ఎవరు మీ పక్కన ఉండటానికి కూడా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర ఉంటే మీ దరిద్రం మాకు అంటుకుంటుందేమో అని మేము దూరంగా వెళ్తున్నారు. కాంగ్రెస్ని అంటరాని పార్టీగా అన్ని పార్టీలు దూరం పెడుతున్నాయి. మీరు ఇంకా వచ్చేది లేదు, సచ్చేది లేదు. రాహుల్ ఇప్పుడు కొత్త పాయింట్ మొదలెట్టుకున్నారు. ఎందుకు ఇలా గెలవలేమని సౌత్ నార్త్ ఏంటి పిచ్చి మొహాలు మాట్లాడు. సౌత్లో బీజేపీకి ఎప్పుడు తక్కువే ఉంది. అయినా 303 సీట్లు రాలా? ఈ లెక్క కర్ణాటకలో ఎన్ని సీట్లు వచ్చినాయి పోయినసారి? ఎమ్మెల్యే పోతే ఎంపీ ఎన్ని సీట్లు వచ్చినాయి 2019లో లెక్క చూసుకోవాలి కదా. ఎంపీ మీకు సౌత్ నార్త్ అనడం వల్ల ఇంకా భ్రష్టు పడిపోతారండి. సౌత్ నార్త్ విడదీటి సౌత్కు హక్కులు కావాలి, అది అడగండి. విడదీస్తామని మాట్లాడతాడు కాంగ్రెస్ వాళ్ళ తమ్ముడు ఎంపీ, కేరళ ఎంపీ మాట్లాడతాడు, దాన్ని ఖండించరు. వాళ్ళు బుద్ధి లేని పార్టీ నాశనం అయిపోతుంది. ఎవడేదో ఇక్కడేదో తంతి గారి బుట్టలు పడ్డట్టు ఏదో ఒక ఈక్వేషన్లో టప్పని వచ్చారు తప్పితే ఇది ఉండేది కాదు, సచ్చేది కాదు. ఇది 5 ఏళ్ళు పరిపాలించగలిగే పార్టీ కాదు. కూడా 5 ముక్కలు అవుద్ది. రేపు ఎంపీ ఎలక్షన్ వరకు చూస్తూ ఉంటాం కదా మనం. ఆ నిజం తెలుసు, ఉన్నాడు కదా, తెలుసు కనుక ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు కదా, చంద్రబాబు స్టైలు గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు అంతే. చంద్రబాబు అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు లాగానే దోవాస్ వెళ్ళొచ్చాడు. అన్ని కోట్లు ఎక్కడొచ్చినాయి? మాటలు అయిపోతే, ఎంఓయూలు అయిపోతే వచ్చినట్టు కాదు కదా. పెట్టుబడి ప్రాక్టికల్గా రావాలి. చంద్రబాబు అట్లాగా అన్ని కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు అని చెప్పొచ్చాడు 5 ఏళ్ళు. తీరా వస్తే ఏమి 2 లక్షల కోట్లు కూడా లేవు, 80,000 కోట్లు అవి చెప్పేసాడు. అది తీరా వస్తే ఏమి రావు. ఎంఓయూలు జరుగుతాడు. ఊరిని వెళ్ళేసి వీళ్ళు ట్రిప్పు వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసి 40,000 కోట్లు పెట్టుబడి వంకాయ వస్తాయి. వీళ్ళు నమ్మి పెట్టేవాడేవాడు రాష్ట్రానికి. ఇది ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు తట్టుకుంటారో, ఎప్పుడు తన్నుకుంటారో, ఎప్పుడు అలాలు సృష్టిస్తారో తెలియదు. వీళ్ళ నమ్మి ఎవడో పెట్టడు.
సో అది ఎలాగూ జరగదు కనుక గేమ్ ప్లాన్ మైండ్ గేమ్ ఆట తప్పితే బీఆర్ఎస్ని వీళ్ళు కాదు కదా, వీళ్ళ తాతలు దిగి రావాలి. ఈ చంద్రబాబు ఆ, ఇప్పుడు చంద్రబాబుని పెంచడం కోసం, మునిగిపోయిన పడవని తేల్చడం కోసం కష్టపడుతున్నట్టు ఉంది తప్పితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని బతికించుకోవడానికి కదా. కాంగ్రెస్ తన్నే బతకనివ్వదు, కాంగ్రెస్ తను ముంచేయబోతుంది రాబోయే కాలంలో, అందరికి తెలుస్తుంది. అందుకని ఈ గేమ్ ఆడుతున్నాడు తప్పితే బీఆర్ఎస్ని ముట్టుకునే సింహం ఒక అడుగు వెనక్కి పడిందంటే ఓడిపోయినట్టు పారిపోయినట్టు కాదు, 10 అడుగులు ముందుకు దూకుతుంది. అది కేసీఆర్. చూస్తూ ఉండండి, మీ వేషాలు, మీ డ్రామాలు అన్నీ బయటపడతాయి. మాట పెడితే ఏం చేస్తున్నారయ్యా పరిపాలన? వచ్చేది 3 నెలలు అవుతుంది. ఏంటి పరిపాలన? సమీక్షలు. దగ్గర పరిపాలన ఏంటని, పరిపాలన ఏంటి, సంపద ఏం సృష్టిస్తున్నారు, 50 ఇన్ని పథకాలకి డబ్బులు కావాలి, డబ్బులు ఎక్కడ సృష్టిస్తున్నారు, సృష్టించే మార్గాలు ఏంటి, అవి వదిలేసేసి చెప్పిన ప్రామిసెస్ వాళ్ళ సమీక్షలంట, సమావేశాలంట, శ్వేతపత్రాలంట, మీ శోక చిత్రాలు తప్పితే ఇంకేమీ కాదు. ఈ గాలి మాటలు సోదివాగుడు తప్పితే ఇంకేమి లేదు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు సామంత్ రెడ్డి చంద్రబాబుకి, ఆ తర్వాత ఓటుకున్నట్టు కేసులో రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఇవాళ సీఎం రెడ్డి అయ్యాడు. సీఎం రేవంత్ రెడ్డి అయినాకైనా భాష శైలి మార్చుకోవాలి, కొంచెం హుందాతనంగా గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడే ప్రజలు అనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి కాకుండా బట్టి విక్రమార్క అయితే కొంచెం డీసెంట్గా గౌరవంగా ఉండేది, ఉత్తమ్ కుమార్ అయితే మిలిటరీ మ్యాన్, ఆయన కొంచెం పద్ధతిగా ఉండేది, ఇదేంటి వీధి రౌడితనంగా ఉంది భాషా పద్ధతి ఆల్రెడీ ప్రజలు అనుకుంటున్నారు. కనుక వీళ్ళ వాగుళ్ళని లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో అవుతూ ఉంటారు. సార్, అంటే చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఈ వచ్చే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అంటే రిజల్ట్స్ని బట్టి ఒకవేళ కాంగ్రెస్ ఫేవర్లో ఉంటే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని, బీఆర్ఎస్ లేదా బీజేపీ ఫేవర్లో ఉంటే కాంగ్రెస్ ఖాళీ అయిపోతుందని, అంటే ప్రభుత్వాన్ని కోల్పోతుందని అంటున్నారు. మరి ఏదో ఒకటి మనం చూడొచ్చు అంటారు ఈ రెంట్లో. ఖాళీ అవటాలు నమ్మ బీఆర్ఎస్ని ఖాళీ చేయగలిగే సమర్థుడు ప్రజలేమి బీఆర్ఎస్ని ఖాళీ చేయలే. ప్రజలు ఇక్కడ ఒక్క సీట్ లేదు వాళ్ళకి. హైదరాబాద్లో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీట్ ఇవ్వాల. ఖాళీ చేస్తే ఇక్కడ ఇవ్వరు కదా, వీళ్ళని ఉంచరు కదా. పిచ్చివాగుళ్ళు అంటే విచక్షణ లేకుండా ఏదో గాలి సోది వాగటం తప్పితే ఖాళీ అయిపోతుంది ఏంటి? మీకు ఇచ్చింది ఏమన్నా 90 సీట్లు, 80 సీట్లు, 100 సీట్లు ఇచ్చారా? ఆఫ్టర్ ఆల్ ఒక 4 సీట్లు ఎక్కువ మీకు ఇచ్చింది. దానికే ఇంతవరకు ఖాళీ అయిపోతే భ్రమలు మాట్లాడితే కొడితే ఉండే దెబ్బకు మీరు కింద సతికిలు పడితే మళ్ళీ లేవలేరు. ఇంత ఎగిరిపోయి ఇంత పొగరు మాటలు, ఇంత అహంభావ మాటలు ఖాళీ అయ్యేది మీరు. ఈ ఎన్నికల ఎదురా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది, కాంగ్రెస్ వచ్చే సీట్లు లేవు, కాంగ్రెస్ భ్రష్ పడిపోతుంది. మీరు ఇంకో 10 ఏళ్ళు దాకా కాంగ్రెస్ తల ఎత్తలేని పరిస్థితిలో మీ పార్టీ ఉంటుంది, మీరు ఖాళీ అయిపోతున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో ఎవడు మిగలడు, ఎవరికాడు వాళ్ళ బతుకులు, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవడం కోసం కాంగ్రెస్ టాటా బై చెప్పే రోజులు జస్ట్ ఇంకో 3 నెలలు. వీళ్ళు ఇంకోళ్ళ గురించి ఇంకో పార్టీ ఖాళీ అవుద్దని చెప్పే రైటు, అర్హత, యోగ్యత ఏమీ లేదు. బాధ్యత లేని మాటలు అయ్యి ఏదో నోటికి వచ్చిన గాలి వాగుడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా స్పెషలిస్టులు, వీధి రౌడీలాగా మాట్లాడటం, గాలి సోది మాట్లాడటం, ఈ భ్రమలు కల్పించటం, ఈ అలవాటు పడ్డ నాయకులు తప్పితే నిజంగా ప్రజాపాలన చేయగలిగిన వాళ్ళు లేరు. ఎంత షో అప్పుటప్పుడు షో చేస్తారు అంతే. ఆ షోలో జరుగుతున్నాయి. వీళ్ళ వాగుడికి లెక్కలేదు పాకలేదు. సార్, దాదాపు ఎంపీ సీట్లు మరి బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్కి, బీజేపీ ఎన్నెన్ని గెలవచ్చు అంటారు సార్ మీ ఒపీనియన్? డబుల్ డిజిట్ గ్యారంటీ బీఆర్ఎస్కి, డబుల్ డిజిట్ గ్యారంటీ. కాంగ్రెస్ నామమాత్రం, కొంత బీజేపీ షేర్ చేసుకుంటుంది. అది కూడా బీజేపీకి లోకల్ నాయకత్వం ఎంత వీక్గా ఉన్నా మోడీ ప్రభావం కొంత ఉంటుంది కనుక, మోడీ ప్రభావం, రామాల నిర్మాణం వీటి వల్ల కాస్త హిందూ ఓట్లు పోలరైజ్ అవటం వల్ల బీజేపీ బీఆర్ఎస్ షేర్ చేసుకుంటుంది. కాంగ్రెస్ ఎక్కడ ఉనికి ఉండదు, ఏదో నామకి వాస్తి సింగిల్ డిజిట్ తప్పితే. ఇక్కడ బీజేపీని కాదు, కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్కి ఎందుకు వెయ్యాలని మీరు అడగచ్చు. ఎందుకు వెయ్యాలంటే ప్రజలు బాగా క్లియర్గా ఉన్నారు. బీజేపీని గెలిపిస్తే
తెలంగాణ గళం వినపడదు. బీజేపీని గెలిపిస్తే అక్కడ ఎంతసేపు గుజరాత్ గళం వినిపిస్తారు, లేదు యూపీ అంటారు, యోగి ఆదిత్యనాథ్ గళం అంటారు. సో తెలంగాణ గళం వినపడదు. కాంగ్రెస్ని గెలిపిస్తే సోనియా గాంధీ గళమును, రాహుల్ గాంధీ ఇది తప్పితే తెలంగాణ వాదం, తెలంగాణ గళం వినపడదు. ఒక్క బీఆర్ఎస్ అయితేనే గల్లీలో ఢిల్లీలో బీజేపీ నోర్లు మూయించి, కాంగ్రెస్ నోర్లు మూయించి తెలంగాణ గళాన్ని, ఆ వాగ్దాటిని గట్టిగా వినిపించగలదు. తెలంగాణ ఈ గత 10 ఏళ్ళలో తెలంగాణ తనకు ఢిల్లీకి సలాం అనకుండా, ఢిల్లీకి గులాం అనకుండా దమ్ముగా నిలబడింది, ఎదురొడ్డి నిలబడింది. ఇక్కడ ఇప్పుడే చూస్తున్నాం, కాంగ్రెస్ వచ్చి 3 నెలల లోపల ప్రతిదానికి ఢిల్లీ పరిగెడుతున్నారు. మంత్రులకి శాఖలు కేటాయించడానికి ఢిల్లీ, ఎమ్మెల్సీ దీనికి ఢిల్లీ, ప్రతి దానికి ఢిల్లీ పరిగెత్తే బాబోతులు. ఢిల్లీకి గులాములు, ఢిల్లీకి సలాములు కొట్టే ఈ బ్యాచ్ ఆల్రెడీ ఢిల్లీ పేరు చెప్పుకునే బతకాలనుకుంటున్నాం బీజేపీ. సో వీళ్ళిద్దరి వల్ల తెలంగాణ వాయిస్ మరుగున పడిపోతుంది. బీఆర్ఎస్ అయితేనే తెలంగాణ వాయిస్ ఢిల్లీలో ఘనంగా వినపడుతుంది. సో తెలంగాణ వాయిస్ వినపడాలంటే బీఆర్ఎస్ కావాలి, బీఆర్ఎస్ గొంతుకు గళం కావాలని ప్రజలు బాగా గట్టిగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ని గెలిపించుకుంటారు ప్రజలు.